మీ మొగుళ్ళు లిక్కరు మద్యం తాగుతున్నారు కదా తల్లి, తాగుతున్నారు. ఖర్చులు పెరిగిపోయే, అది పెరిగిపోయే. ఇప్పుడు మద్యం ఎట్లా ఉంది? ఏమన్నా మద్యం ఎట్లుంది? సర్కారే అమ్ముతుంది, నిజమేనా? బయట ఎవరు అమ్మడానికి వీల్లేదట. ఇప్పుడు సర్కారే అమ్ముతుంది. సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలట. బయట బ్రాండ్లే లేవట కదా. బూమ్ బూమ్ స్పెషల్ స్టేటస్. వాళ్ళు అమ్మినేటివే కొనాలట. వాళ్ళు అమ్మిన దాని సరుకు ఎలా ఉందో ఎవడూ చూసింది లేదు. విచిత్రం ఏమిటంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి, మద్యం తాగి లివర్ చెడిపోయి చచ్చిపోతున్న వాళ్ళ సంఖ్య మన రాష్ట్రంలో 25% మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే ఎక్కువ ఉంది. అంటే మద్యం క్వాలిటీ అలా ఏడ్చిందనమాట. ఈ క్వాలిటీ చెక్కు లేదు. మీ మొగుళ్ళు తాగుతున్న సారాకు మద్యానికి క్వాలిటీ చెక్కు లేదు. లివర్లు చెడిపోతున్నాయి. వాళ్ళు అమ్మిందే కొనాలట. అది కూడా క్యాష్ తోనే కొనాలట. అది కూడా ఆన్లైన్ పేమెంట్లు లేవు, డిజిటల్ పేమెంట్స్ లేవు. క్యాష్ తోనే కొనాలి. క్యాష్ తోనే ఎందుకు కొనాలి? ప్రభుత్వమే దోపిడీ చేస్తుంది. క్యాష్ తో కొంటే అసలు స్టేట్ ట్యాక్స్ లేవు, సెంట్రల్ కట్టాల్సిన ట్యాక్స్ లేవు, దేనికి అకౌంట్ ఫోర్ లేదు. ఇది ఎక్కడ దోపిడీ? అయినా యజేత్తగా సర్కారే దోపిడీ చేస్తుంది. అడిగేవాడు ఎవడున్నాడు? ఎవరు అడగటం లేదు. అది కూడా రెట్టింపు రేట్ అంట. మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే ఇదే నాణ్యత సరుకు అక్కడ సగంకి సగం దొరుకుతుందమ్మా, మేము డబుల్ పెట్టి కొంటున్నాం అంటున్నారు. ఇది ఎక్కడ దోపిడీ? మీకు చదువుకోవడం రాకపోతే మేనిఫెస్టో మరొకసారి చదువుకుంటే బాగుంటుంది. మద్యపాన నియంత్రణ అనేది చెప్పారు. దాని ప్రకారమే ఏదైతే మీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 44,000 బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేయడమే కాకుండా ఈరోజు లిక్కర్ని గవర్నమెంట్ షాప్స్కి డైవర్ట్ చేసి టైమింగ్ని తక్కువ చేసి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ లిక్కర్ దొరకకుండా పేదవాడిని కాపాడుతూ వాడు సంపాదించిన ప్రతి రూపాయి ఇంటికి వెళ్లే విధంగా చేస్తున్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.